50+ తర్వాత ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మన జీవితం అప్పటి వరకు ఒకలా సాగితే 50+ నుంచి మనకి కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అవి చాలా విచిత్రంగానూ ఉంటాయి, మనం ఊహించనివి ఉంటాయి. కానీ అందరి జీవితాల్లో జరుగుతాయని మాత్రం తెలిసింది. కానీ మనం ఆస్వాదించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. 50 నుంచి 60 దాడుతున్నాం అంటే కంటితో చూడాలి, నోటికి రెస్ట్ ఇవ్వాలి. నోటికి రెస్ట్ అంటే తినడం కాదండి, మాటలో తగ్గించాలి. అంటే మనం 50 వరకు మాట్లాడిన మాటలో 50 దాటిన తర్వాత మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన మాటకి విలువ తగ్గిద్దండి. ఎక్కడో కాదండి, బయట ఎక్కడో కాదు, ఇంట్లోనే తగ్గిద్ది. ఎందుకంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. మన కడుపున పుట్టారు కదా అని పిల్లలు కూడా మన మాటే ఆలకించాలని రూల్ ఏమీ లేదండి. మనం ఖచ్చితంగా వాళ్ళని బట్టి ఫాలో అవ్వాలి. ఒకవేళ నేను ఫాలో అవ్వను అని మనం ఏదైనా చెప్పినా మన మాట చెల్లదు. అందుచేత వాళ్ళు అడిగితే సలహా ఇవ్వడం, వాళ్ళు అడగలేదు కదండి కామ్గా ఉండడం. అంటే ఎక్కువ మౌనం, కామ్, అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఏదో సలహా ఇస్తామండి, వాడు మన మాట ఆలకించడం, అప్పుడు మన మనసు బాధపడుతుంది. ఇదేంటి నా కొడుకు నా మాట ఆలకించలేదు అనే ఫీలింగ్లోకి మనం వెళ్ళిపోయామనుకోండి, దాని నుంచి ఎక్కువ ఆలోచిస్తాం. ఆలోచించిన కాడి నుంచి కొద్దిగా డిప్రెషన్కి వెళ్తాం.